హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఏంటండి పొద్దున్నే వచ్చేసింది అని అనుకుంటున్నారా? సండే స్పెషల్ శ్రావణ మాసం కదా ఏం లేదండి. పిల్లల కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా చిన్నోడు కొంచెము మురుకులు అవి తింటాడండి. సో, వాడి కోసం అని చెప్పేసి చేద్దామనేసి అనుకున్నాను. అలాగే మా పెద్ద అబ్బాయికి స్వీట్స్ ఇష్టము. అలాగే నువ్వులుండలు కూడా చేద్దాంలే అనేసి అనుకుంటున్నాను. సో, అందుకే పొద్దున్న టిఫిన్ సెక్షన్ అయిపోగానే ఈ పనైతే పెట్టుకున్నానండి. బయట అంతా రెయినీగా చల్లగా ఉంటుంది వెదరు. సో, ఇదేంది ఇదంతా చెప్తుంది, ఇవన్నీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. నాకు ఏమీ తెలీదు అసలు పిండి వంటలు. నేను కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకొని చేస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ మురుకులు చేయడం నా చేత్తో. అంటే నాకు ఎప్పుడైనా అమ్మ వాళ్ళ, అత్త వాళ్ళు చేసి పంపిస్తారు. నువ్వులుండలు కూడా నేను ఫస్ట్ టైమే చేయడం. పిండి వంటలైతే ఏవి రావండి. యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని ఇప్పుడు ట్రై చేస్తున్నాను. సో, చూడాలి. భయంగా చేస్తున్నాను. అందుకే క్వాంటిటీ చాలా తక్కువ చేస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడే ఒక కప్పు మినపప్పు తీసుకొని 2 ½ గ్లాస్ ఆర్ 3 గ్లాసెస్ పోసుకోవచ్చు. వాటర్ పోసేసి ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక పెద్ద దానిలోకి తీసుకొని ఆ తర్వాత ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదండీ! ఒక 4 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. అందులోకి సరిపడా కారము, కలర్ కోసం పసుపు, వామ కొంచెం చేత్తో నలిపేసి వేశాను. అలాగే నేనైతే కాచిన నూనె వేశానండి. బటర్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు. సో, కాచిన నూనె వేశాను నేనైతే. కాచిన నూనె వేసేసి ఇంకా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అయితే అలా మెత్తగా కలుపుకున్నాను. మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇలా కలిపి పెట్టుకోవడానికి కాస్త టైం అయితే పట్టిందండి. సో, కలిపి పెట్టేసుకుంటే చకచకా వత్తేసుకోవచ్చు మురుకులు అని చెప్పేసి అలా అనుకున్నాను. సో, ఎంత ఇదిగా తడుపుకుంటే అంత బాగొస్తాయి అని చెప్పేసి చెప్పారు యూట్యూబ్‌లో. సో, అందుకనే నేను దానికి తగ్గట్టుగా అయితే పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత మనకు ఆ మురుకులు తిప్పే దాంట్లో పట్టేంత పక్కకు తీసేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా వత్తేసుకున్న తర్వాత అందులోకి పెట్టుకున్నాను. నాకైతే ఈ మురుకులు చాలా టేస్టీగా అనిపించాయండి. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. ఇలా తింటుంటే ఇలా లోపల హోలు అలా మంచిగా అసలు స్మూతీగా క్రిస్పీగా ఎంత తింటే అంత తినాలనిపిస్తుంది. చాలా బాగా వచ్చాయండి. ఆయిల్ ఎక్కువ పీలుస్తదేమో అనుకున్నాను నేను వీడియో చూసినప్పుడు. లేదండి, నేను లైవ్‌లో చేశాను కదా! ఆయిల్ అయితే ఏమంత ఎక్కువ పీలవలేదు. ఓకే. మరి ఎక్కువ లేదు, మరి తక్కువ లేదు. ఓకే అనిపిచ్చింది నాకు. చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. రొటీన్‌గా అందరూ రైస్ ఫ్లోరు, బేషను ఏసి అలా చేస్తారు కదా! అది అలా వద్దు అని కొంచెం డిఫరెంట్‌గా చూద్దామని చెప్పేసి ఇలా చేశాను. నాకైతే వత్తడం రాదండి. అది తిప్పడమే ఈజీయే కానీ నాకంత అలవాటు లేదు కాబట్టి నాకొచ్చినట్టు వేసుకుంటున్నాను. ఇదేంటి ఇలా వేస్తుందని అనుకోకండి. నాకు ఇది చేయడమే నేను ఎక్కువ. కాకపోతే టేస్ట్ ఇంత మంచిగా వస్తాయని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఉప్పు, కారం కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. యాజ్ యూజువల్ మంచిగా క్రిస్పీగా వచ్చాయి. ఇలా చించుతుంటే లోపల హోల్ అలా వస్తుంది. చాలా క్రిస్పీనెస్ వచ్చేసింది. మురుకులైతే ఇందులో అయితే సక్సెస్ అయ్యానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే ఫస్ట్ టైం చేసినా కొంచెం కుదరదు కదా! ఇదైతే కుదిరిందండి. ఐఎమ్ హ్యాపీ. ఫైనల్లీ అయితే కొన్ని చేశాను. కొన్ని తీసి పెట్టేశాను. ఈ చల్లదనానికి ఇవి క్రిస్పీనెస్ పోతున్నాయని ఇలా గిల్లి చూస్తే కూడా చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నువ్వుల ఉండల దగ్గరికి వచ్చేసానండి. నువ్వుల ఉండలు చాలా ఈజీ ప్రాసెస్. నువ్వులు మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని దానికి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసేసుకొని ఇలాచి ఒక 4 యాడ్ చేసేసుకొని మిక్సీ కొట్టుకొని మనం లడ్డుల్లాగా ఉండల్లాగా కట్టుకుంటే సరిపోతుందండి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఇది కూడా చాలా టేస్టీగా ఉండింది. సో, ఇవాళ నా డే వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఇలా అయిపోయిందండి. ఇదంతా అయ్యాక నేను లంచ్ ప్రిపేర్ చేశాను. ఇవాళ వచ్చేసి నేనేం స్పెషల్ చేయలేదండి. టమాటా పప్పు అలాగే ఉలవచారు చేశాను. సో, ఇదండి నా మినీ వ్లాగ్ వచ్చేసి. నేను ఈ మధ్యలో లెంతీ వ్లాగ్స్ అయితే పెట్టట్లేదండి. ఓన్లీ మినీ వ్లాగ్సే షేర్ చేస్తున్నాను. లెంతీ వ్లాగ్స్ అసలు కుదరటం లేదు షూట్ చేయడం కూడా. ఈ మినీ వ్లాగ్స్ వచ్చేసి త్వరగా అయిపోతున్నాయని చెప్పేసి ఇలానే ప్రిపేర్ చేసి ఈ నువ్వుల ఉండలు కూడా హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. డైలీ ఒకటి తీసుకున్నామనుకోండి హెల్త్ వైజ్ చాలా మంచిగా ఉంటది. సో, పిల్లలకి కూడా స్నాక్స్ కింద పెట్టేసేయచ్చు మా విద్వాన్‌కి అనే ఉద్దేశంతో కూడా చేశానండి ఈ 2. సో, ఫస్ట్ టైం చేసినా కూడా 2 సక్సెస్ అయ్యాయి. సో, ఇదండి. ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మరొక మినీ వ్లాగ్తో మేము ముందుకొస్తానండి. ఇట్స్ యువర్ తెలుగింటి అమ్మాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్.